చేసేదా ఉంటాడు ఆడు సార్ ఇది మీ వాళ్ళు వేసారు వస్తున్నా లేదన్న అయిపోయింది మా వాడు ఫోన్ చేస్తాడు వచ్చి చెప్పలేదు అనుకుంటా పెట్టండి మళ్ళీ పెడతాయి పక్కన సార్ ఫోటోగ్రాఫర్లు ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ 1 సెకండ్ అంటే చూస్తాను పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఇక్కడ మనకి భారత మట్టిలో ఉన్న రైడ్ చేయడం జరిగింది. దీంట్లో జనరల్గా స్పా సెంటర్ అంటే మనకున్న గైడ్ లెఫ్ట్లో ఏంటంటే స్పా సెంటర్ పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం రావడంతో ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ V2 స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ ఈ దీంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది. అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ దాంతోపాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు ఈ స్పా సెంటర్ ఆల్రెడీ 2-3 సార్లు గతంలో కంప్లైంట్ వచ్చింది. అంటే ఇప్పుడు మీకేమైనా కంప్లైంట్ వచ్చినాయా? గతంలో చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది, రైడ్ చేయడం జరిగింది. అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతూ ఉన్నదా లేదా అన్నది తెలియదు. మనం రైడ్ చేసాము. అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనము అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతూ ఉందని చెప్పి సమాచారం వచ్చింది. కాబట్టి మీరు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సదరు వ్యక్తి పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు, తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాడు. మేము ఎంటర్ అయ్యేటప్పటికి సదరు లేడీ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తూ ఉండడంతో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక చిన్న మన ప్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. కాబట్టి ఇతనిపైన సదరు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అతనిపై చర్య తీసుకోవడం జరుగుతుంది.